యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు నేషనల్ ట్రైనర్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ ఆశ్లేష గారు అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. వారిని అడిగి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చాలామంది విమెన్ ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేది వారి మాటలో నేను తెలుసుకున్నాను. హలో అండి. హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మేడం, చాలామంది విమెన్స్కి బిజినెస్ చేయాలని ఉంటుంది, బట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా వెళ్ళాలంటారు? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఆడవాళ్ళలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మంచి క్వాలిటీ ఉంటుంది. ఏదైనా కూడా కన్విన్సింగ్గా మాట్లాడి పక్క వాళ్ళకి చెప్పగలుగుతారు, అర్థం చేసేంత వరకు కూడా ఓపిక్గా ఉంటారు. అందుకే మీరు చూస్తే టీచింగ్ ప్రొఫెషన్లో, హాస్పిటాలిటీ అండ్ హాస్పిటల్స్లో ఎక్కువ ఉమెన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ట్రూ. ఈరోజు ప్రపంచంలో అలాంటి ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. ఒక ఉమెన్ ఉన్నారు, మంచి ఏదో చెయ్యాలన్న తపన ఉంది, కానీ మనీ లేవు. ఇది ఒక కేసు అనుకుందాం. మనీ ఉన్నా కూడా ఈమె ఇన్వెస్ట్ చేసుకునే అంతగా లిక్విడ్ సపోర్ట్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్లో మీకు చెప్తానండి. నేను పబ్లిక్ స్పీకింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నో ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర. అంటే నా చేతిలో లిక్విడ్ క్యాష్ ఏమీ లేదు పెట్టుకోవడానికి. నేను ఒక స్కిల్ని, పబ్లిక్ స్పీకింగ్ అనే స్కిల్ని ఎలా నేర్చుకోవాలి అనేది యూట్యూబ్లోనూ అక్కడ ఇక్కడ కొంచెం రీసెర్చ్ చేశాను. చేసి ఒక 10 మందికి రిక్వెస్ట్ పెట్టాను. ఎలా అంటే, ఇదే ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళని, సార్, మేడం, మీతో పాటు మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళండి, నేను మీకు అక్కడ ఏమైనా కావాలితే హెల్ప్ చేస్తాను, చేసి మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాను అని అంటే, నాకు 18 years ఏజ్లో రామకృష్ణ గారు, మద్దెల రామకృష్ణ గారు అని ఒక ట్రైనరు ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి కాకినాడలో ఒక స్కూల్లో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తూ, ఆ రోజు ఆయనకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ లేక నేను ఒక ఆపర్చునిటీ అడిగాను కదా, గుర్తొచ్చి, ఆశ్లేష రేపు పొద్దున్న నేను కాకినాడ వెళ్తున్నాను, సండే కదా నాతో వస్తావా అమ్మా అన్నారు. సరే సార్, ఐఎమ్ వెయిటింగ్. వెళ్ళిపోయాను. సెషన్ అంతా ఆయనకి హెల్ప్ చేశాను, అంతే, ఏమీ చేయలేదు. పబ్లిక్ స్పీకింగ్ సెషన్లో అక్కడ హెల్ప్ చేశాను. హెల్ప్ అంటే ఏంటంటే ట్రైనర్కి తోడుగా టీచింగ్ ఎయిడ్స్, ట్రైనింగ్ ఎయిడ్స్ అవన్నీ కూడా హెల్ప్ చేయడం. ఆయన సెషన్ అంతా అయిపోయాక నాకు బస్ టికెట్ ఛార్జెస్ ఇచ్చి 500 rupees ఇచ్చారు. నాకు అర్థమైంది ఏంటి, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా, ఒక 500 నేను సంపాదించాను కదా, బస్ టికెట్ ఛార్జెస్ కూడా ఆయన ఇచ్చారు కదా, 300 పెట్టి ఆన్లైన్లో కోర్స్ కొనుక్కున్నానండి. 300 పెట్టి మళ్ళీ ఆన్లైన్లో కోర్స్ కొనుక్కున్నాను. ఇప్పుడు స్ట్రాటజీ తెలిసిపోయింది నాకు. ఒక ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏదన్నా చెయ్యాలన్న తపన, ఆ కసి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ సెషను నేనే ఒక కాలేజ్కి ప్రపోజల్ పెట్టా. నేను వచ్చి మీ వాళ్ళకి ఫ్రీగా క్లాసెస్ చేస్తానండి అని చెప్తే, ఫ్రీ కదా, ఫ్రీ సెషన్స్ కదా, ఒప్పుకున్నారు. అది కూడా గవర్నమెంట్ కాలేజ్కి పెట్టానండి. వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండవు కదా, యాక్సెప్ట్ చేసేసారు. ఇప్పుడు ఈ ఫొటోస్ తీసుకుని నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 19 years ఏజ్ అప్పుడు ఐ డిడ్ ఏ ప్రోగ్రామ్ అని పెట్టాను. సోషల్ మీడియాలో ఫోటో పెట్టడానికి ఏం కావాలండి? అది చూసాక, ఏంటి అమ్మాయి చిన్నగా ఉంది, ఏదో చేస్తానంటుంది అని అక్కడ కామెంట్స్ రావడము, నన్ను కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారు. 500తో మొదలుపెట్టిన సెషను ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో 50,000 తీసుకుంటున్నానండి ఒక 3 hour ట్రైనింగ్ సెషన్. ఏమి డబ్బులు ఉన్నాయండి నా దగ్గర? ఏమీ లేవు కదా. కానీ ఒక్క టెక్నిక్ తెలియాలి. ఆ స్కిల్ని బయటికి పరిచయం చేయడానికి సపోర్ట్ సిస్టమ్ ఎవరు, నేను నా నెట్వర్క్లో ఎవరిని ఎలాగా కాంటాక్ట్ అవుతున్నాను, ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాను, నేర్చుకునేదాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాను. కోచింగ్ అండ్ టీచింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ బిలియనియర్ బిజినెస్ అండి. ఇవాళ ఆడవాళ్ళకి ఏదైనా కుకింగ్ ఇష్టం అనుకోండి, వచ్చి అనుకోండి, అది 10 మందికి నేర్పిస్తే కోచింగ్ టీచింగ్ అయిపోయింది కదండి. మన దగ్గర ఉన్న ఏదో ఒక పాయింట్ పక్క వాళ్ళకి మనము అర్థమయ్యేలాగా నేర్పించగలిగితే ఈరోజు లక్షలు సంపాదించుకోవచ్చు. గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి. చాలా మందికి మనీ లేక స్కిల్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంటుంది. కొంతమందికి
స్కిల్ మనలో ఏముందో తెలియదు కానీ డబ్బులు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఈ డబ్బులు ఇంకా అంటే డబుల్ ట్రిపుల్ ఏ విధంగా చేయగలమని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు మనం ఏ విధంగా సజెషన్స్ ఇవ్వచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఎక్కడైనా సరే బిజినెస్ చేసేటప్పుడు మేడం చెప్పినట్టు ఫస్ట్ మనం స్కిల్స్ ఐడెంటిఫై చేసుకుంటే మన స్కిల్స్ని ప్రొజెక్ట్ చేసి మార్కెట్లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. దట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలామంది స్కిల్స్ ఉండవు కానీ అసెట్స్ కానీ లిక్విడ్ కానీ క్యాష్ కానీ ఇంకో రూపంగా ఇన్వెస్ట్ చేయడానికి ఏదో ఒక రిసోర్స్ ఉంటుంది. బట్ దాన్ని మార్కెట్లో ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఏ రకమైన బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే రెండో పాయింట్ ఎప్పుడైనా సరే బిజినెస్లో మనం ఆలోచించుకోవాల్సింది వాట్ ఈజ్ ఏ ప్రాబ్లం. మన డే టు డే లైఫ్లో ఎవరికైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఒక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే బిజినెస్ మోడల్ డిజైన్ చేస్తామో దట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ థింగ్. అయితే దీనికి ఒక కేస్ స్టడీ చెప్తాను. చూడండి, మీరు ఎప్పుడైనా చాలామంది యూరోప్ వెళ్ళినా, ప్యారిస్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడి నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెచ్చుకుంటారు. ఎందుకు? మేము ట్రావెల్ చేసామని చెప్పుకోవడానికి. ఇంటికి ఎవరు వచ్చినా ఆ ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కనిపిస్తుంది. మేము ప్యారిస్ వెళ్ళి వచ్చామండి, సిడ్నీ వెళ్ళి వచ్చాం, ఇగోండి మెల్బోర్న్ నుంచి ఒపెరా హౌస్ తెచ్చుకున్నాం, లేదా యూఎస్ వెళ్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తాలూకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళు ఫ్రిడ్జ్కి అంటించుకుంటారు. ఎందుకంటే మేము వేరు కంట్రీస్ తిరిగామని చూపించుకోవడానికి. అయితే చాలామంది ట్రావెలర్స్ ఇండియాకు వచ్చినప్పుడు ఇండియా నుంచి తిరిగి ఏం తీసుకెళ్తున్నారు, యాజ్ ఎ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్గా ఇండియా నుంచి తిరిగి ఏం తీసుకెళ్తున్నారు అన్న పాయింట్ని ఒక ఉమెన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ హస్బెండ్తో డిస్కస్ చేసి ఒక కామర్స్ పోర్టల్ మొదలుపెట్టారు. ఈ కామర్స్ పోర్టల్ మొదలుపెట్టినప్పుడు ఇందాక మీరు అన్నట్టు వాళ్ళకి స్కిల్స్ ఏం లేవు, కానీ వాళ్ళ చేతిలో ఒక 50 లక్షల రూపాయలు అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ని బ్యాంక్లో మార్టిగేజ్ పెట్టి ఒక 25 లక్షలు 30 లక్షల లోన్ తీసుకొని ఒక కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేశారు. దాని పేరు chumbak.com. chumbak.com. ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్తో స్టార్ట్ చేశారు. ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఎలా ఉంటాయంటే అథెంటిక్ ఇండియన్ ట్రెడిషన్ని చూపించే విధంగా, అంటే ఐకాన్ చూడగానే ఇది ఇండియన్ డిజైన్, ఇది ఇండియన్ మోడల్ అని మీకు అర్థమైపోతుంది. మెల్లగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్తో స్టార్ట్ చేసిన వాళ్ళు మెల్లగా వాచెస్, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, చుడీదార్స్, శారీస్, ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే ఒక ఫస్ట్ స్టాండర్డ్ చదివే ఒక 4 ఏళ్ళ 5 ఏళ్ళ అమ్మాయి వేసుకునే బట్టల దగ్గర నుంచి 60-70 ఇయర్స్ వేసుకునే ఉమెన్ వరకు, ఎక్కువలీ ఉమెన్ యాక్సెసరీస్, మెన్ యాక్సెసరీస్ పెద్దగా ఏమి ఉండవు అందులో. ఉమెన్ యాక్సెసరీస్ అన్నీ కూడా డిజైన్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా చుంబక్కి స్టోర్ ఉంది. ఆల్ దిస్ ఈస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దే ఐడెంటిఫైడ్ ఏ ప్రాబ్లమ్, దే హ్యావ్ అన్ అసెట్ విత్ దేర్ హ్యాండ్. చేతిలో ఒక అపార్ట్మెంట్ ఉంది, డబ్బులు లేవు, అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ రోజు మనం ఇంటికి వెళ్తాం వస్తాం, దానివల్ల ఏంటి ఉపయోగం? బ్యాంక్లో తీసుకెళ్ళి మార్టిగేజ్ పెట్టారు, లోన్ తెచ్చుకున్నారు, కామర్స్ వెబ్సైట్ మొదలు పెట్టారు, సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు. ఇవాళ చుంబక్ ప్రతి మెయిన్ సిటీలో స్టోర్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లో కూడా స్టోర్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ. ఎప్పుడు ఒక ఉమెన్ ఐడెంటిఫై చేసింది, ఆ కంపెనీ ఫౌండర్ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు. మనం బయటికి వెళ్ళి యూరోప్కి వెళ్ళి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెచ్చుకుంటాం, ఇండియా నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎవరు బయటకు పెట్టుకెళ్తున్నారు? చాలా చిన్న సెగ్మెంట్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది చాలా చిన్న సెగ్మెంట్. బట్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పెట్టి ట్రావెలర్స్ అందరికీ ఇండియా నుంచి మీరు ఏదోటి ఇండియా విజిట్ చేశారని చూపించుకోవడానికి ఏదో ఒక సింబల్ ఉండాలిగా, అంత చిన్న మార్జిన్ పట్టుకున్నారు. బట్ ఇవాళ కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. సో ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐడెంటిఫై ఏ ప్రాబ్లమ్ అండ్ యూజ్ యువర్ రిసోర్సెస్. మీ కళ్ళ ముందు ఏమున్నాయి? మీరు ఒక అపార్ట్మెంట్ ఉన్నారు, మార్టిగేజ్ పెట్టుకోండి, ల్యాండ్ ఉంది, లోన్లో తీసుకోండి, లేదా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోండి. ఇందాక చెప్పాను చూసారా, చెయ్యాలి అనుకునేటప్పుడు ఎవరు చెప్పినా నో అనకుండా ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది. దీనికి ఫస్ట్ 2 ఫండమెంటల్స్ ఏంటంటే, చేసేటప్పుడు చెవులు పని చేయకూడదు. చేసేటప్పుడు ఎప్పుడు మీ చెవులు పని చేయకూడదు. ఎందుకంటే మీకు మార్కెట్లో చాలా రకాల పీపుల్ చాలా రకాల ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో ఫీడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ వినడం మొదలు పెడితే మీరు సక్సెస్కి వెళ్ళారు. బిజినెస్ చేసేటప్పుడు చెవిటి వాళ్ళలాగా ఉన్నప్పుడు మీకు సక్సెస్ ఎక్కువ వస్తుంది. అంటే నెగిటివ్స్ని తగ్గించుకోండి, పాజిటివ్ వినొద్దని కాదు. సో ఎప్పుడైతే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారో యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్. వెరీ గుడ్ అండి. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే వీడియో చూసిన తర్వాత కంప్లీట్ ఫీమేల్ ఓరియంటెడ్, చాలామంది మాకు కూడా ఒక అవకాశం లాంటి ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అని ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ప్రోగ్రాంలో పాల్గొనాలి అని అంటే ప్రాసెస్ ఏంటండి? సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ 23 to 40 ఇయర్స్ మధ్య వయసు ఉన్న స్త్రీలకి ఇది బాగా సూటబుల్ అండి.